నిత్యావసర వస్తువులు కానీ, ఇంటి పనులు కానీ, కనీసం ఇంటి పనులు కట్టించుకుంటానే కానీ శానిటేషన్ మాత్రం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ గృహానికి పోయినా, ఏ ఇంటికి పోయినా మహిళలు ముందుకు వచ్చి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి ప్రతి మహిళ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ విచ్చలవిడితనం, ఒక నియంత్ర ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం ఈరోజు పేదవాడు తాగే మద్యంలో కూడా కల్తీ మద్యం అమ్మి డబ్బులు సంపాదించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అలాగే నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, డిఎస్సీలని అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రతి అన్ని వర్గాల ప్రజలు ఈ ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లకు కూడా గల్లంతయ్యే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తెరిపించిన రోజులు దగ్గరలో ఉన్నాయి. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడతారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళ చిన్నాయన కూతురు కూడా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం సాధ్యం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఉండే నాయకులు కూడా ఈ మున్సిపాలిటీలు ఎక్కడికి పోయినా శానిటేషన్ లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎక్కడ గుడికి అక్కడే, రోడ్ల మీద ఎక్కడ చెత్త అక్కడే, కనీసం మినిమం మెయింటెనెన్స్ లేని కందుకూరుని రాబోయే రోజుల్లో ఒక మంచి నియోజకవర్గంగా, ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు. 2024లో కందుకూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతాం. ఏదన్నా ఒక సమస్య వస్తే ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసు, రూరల్ అయితే ఎంఆర్ఓ ఆఫీసుకు పోయేవాళ్ళం, ఎండిఓ ఆఫీసుకు పోయేవాళ్ళం. అదే టౌన్ మున్సిపల్ ఏరియాలో అయితే మున్సిపాలిటీకి పోయేవాళ్ళం. ఈరోజు సచివాలయం వ్యవస్థ చేసుకొచ్చాం. కనీసం ఎవరికి కూడా జవాబుదారీతనం లేదు. ఒకరి మీద ఒకరు చెప్పి ఆ నెపం వాళ్ళ మీద వాళ్ళు వేయడం, వీళ్ళ మీద. ఇప్పుడు ఒక మహిళ మేము వెళ్తా ఉంటే ఒక మహిళ చెప్పింది, 3 సంవత్సరాలు అయింది మా భర్త చనిపోయి, ఈ రోజు పెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఎక్కడ పోయినా మాకు తెలియదు. అంటే ఈ ఊరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దీని అన్నిటికీ కూడా రేపు 2024